ప్రెస్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. నిన్నటి రోజు నేను ఇచ్చినటువంటి ప్రెస్ మీట్కు ఈరోజు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి గారు వారి వంగమాగతులు వారికి నిత్యం భజన చేసేటువంటి కార్యకర్తతో ఒక స్టేట్మెంట్ ఇప్పించిండు. నేను శ్రీనివాసరెడ్డి గారిని ఒకటే కోరుతూ ఉన్నా, శ్రీనివాసరెడ్డి గారిని మీరు స్పందించి మాట్లాడండి. తమరు మాట్లాడకుండా ఎవరితోనూ మాట్లాడితే సరైనటువంటి ఫీడ్బ్యాక్ రాదు. నేనేమంటున్నా అంటే ఎస్సీ ఎస్టీ భూములు అయినట్టుంటే మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్కు ఆ ఎస్సీ ఎస్టీ రైతులను పంపించండి. ఒక దరఖాస్తు పంపిస్తే ఎస్సీ ఎస్టీ కమిషన్ స్పందిస్తుంది. అప్పుడు కలెక్టర్కు నోటీస్ ఇస్తుంది, ఆర్డీఓ పోతాడు, ఎంక్వైరీ చేస్తాడు, రిపోర్ట్ ఇస్తారు. ఆ ఎస్సీ ఎస్టీ లెవెల్లో ఆ భూముల లెవెల్లో వాళ్ళతో కంప్లైంట్ ఇవ్వకుండా మీరు బీసీ రైతులు అయినటువంటి అమ్ముకున్నటువంటి భూములను ఎస్సీ ఎస్టీ కమిషన్ చర్య తీసుకోవాలని చెప్పి అనడం చాలా విడ్డూరంగా ఉన్నది. ఇప్పటికైనా మీరు ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మీరు దుబ్బాక నియోజకవర్గంలో చాలా పనులు ఉన్నాయి. అధికార పార్టీలో మీరు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీరు ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మొన్ననే ఎంపీ రఘునందనరావు ప్రస్తావించినట్టు ఐటీఐ సమస్య ఉన్నది. తర్వాత నియోజకవర్గంలో మన రెవెన్యూ దుబ్బాక పెండింగ్ ఉన్నది. నియోజకవర్గంలో స్కూల్ బిల్డింగ్లు కావాలి, ఇంకా రోడ్లు కావాలి, నిధులు కావాలి, మన కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కావాలి. అటువంటి మీద దృష్టి పెట్టి కనీసము సంవత్సరంన్నర అయింది ఇప్పటికీ మన ప్రభుత్వం వచ్చి ఒక్క మార్కు కూడా నియోజకవర్గానికి ముఖ్యమంత్రికి తెచ్చినా అని చెప్పి నిధులు తీయకుండా వట్టిగా కార్యకర్తలు మాట్లాడించడం కరెక్ట్ కాదు. నేను ఇప్పటికైనా మీరు ఆలోచించుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పై అలా మాట్లాడి మాత్రం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీల భూములు అన్నావు కదా, ఎవరు ఎస్సీ ఎస్టీల భూములు ఉన్నాయో అవి ఆ సర్వే నంబర్లో వాళ్ళతో ఒక దరఖాస్తు ఇప్పిస్తే తప్పకుండా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అండగా నిలబడుతుంది. అటువంటి కాగితం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా పేపర్లో మాట్లాడము, లేనిపోయిన కార్ బొబ్బులు కార్ స్విచ్లు మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ కార్ బొబ్బులు మానేసి అసలు విషయం ప్రస్తావన తీసుకొచ్చి ఆ ఎస్సీ ఎస్టీలో వాళ్ళకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఒక ఫిర్యాదు ఇస్తే తప్పకుండా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అండగా ఉండి పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తాం.